శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 8వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి ధనుస్సు రాశి వారికి ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా ధనస్థానంలో సంచరిస్తున్నటువంటి శుక్రగ్రహం చాలా వరకు జాతకుడు ఆర్థిక అవసరాలకు తగు విధంగా మీకు ధనం చేతికి అందే అవకాశం ఉన్నది. అంటే లాభాధిపతి శుక్రుడు ధనస్థానంలో ఉన్నప్పుడు మరి అది మీ కుటుంబంలో వ్యక్తుల వల్ల కానీ స్త్రీల వల్ల కానీ సహకారం అందించే అవకాశం ఉంది. అలాగే మీ యొక్క వాక్చాతుర్యంతో తెలివితేటలతో ధన సంపాదించే అవకాశం ఉంది. ముఖ్యంగా గృహంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా మీ యొక్క సిస్టర్ కానీ మీ కుమార్తె కానీ వివాహానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసుకునే విషయంలో కొన్ని చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ అటువంటివి జరిగే అవకాశం ఉంది. అంటే బంధుమిత్రులంతా ఒక చోట కలుసుకొని తొందరలో జరగబోయే శుభకార్యం కొరకు కావలసినటువంటి ఆర్థిక సహకారం మిగతా ఏర్పాట్లు చేసుకునే విధంగా శుక్రుని యొక్క గ్రహస్థితి చెప్తూ ఉంది. అలాగే మరి అష్టమాధిపతి ధనస్థానంలో ఉన్నప్పుడు ఏదైనా ఒక శుభకార్యం కొరకు కానీ స్థిరాస్తి కొనడానికి కానీ ఏదైనా మంచి ఖరీదైన వాహనం కొనడానికి కావాల్సినటువంటి ధనం మీకు ఏదైనా రుణ ప్రయత్నం ద్వారా కానీ చిట్ ఫండ్ ద్వారా కానీ ఏదైనా పెద్ద మొత్తంలో షేర్లు విక్రయించడం వల్ల ఈ విధంగా ధనాన్ని మీరు సమకూర్చడానికి ఈ గ్రహస్థితి సహకరించే అవకాశం ఉన్నది. మొత్తం మీద ఏదో ఒక విలువైనటువంటి వస్తువు మీ కుటుంబ అవసరాల కొరకు సమకూర్చుకుంటారు. ఏదో ఒక శుభకార్యం మీ కుటుంబంలో జరుగుతుంది. అలాగే బంధుమిత్రులు స్నేహితులు మీ కుటుంబంలో కలుసుకొని వారికి మీరు ఏదో విధంగా సత్కరించి మంచి విందు భోజనంతో ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది. అయితే వృత్తి విషయంలో మాత్రం కొంత ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. సడన్గా మీరు ఉద్యోగంలో మార్పు రావడం కానీ లేదంటే పాత ఉద్యోగాన్ని విడిచిపెట్టి కొత్త ఉద్యోగం ఎత్తుక్కోవడం కానీ లేదంటే ఇప్పటిదాకా చేస్తున్నటువంటి వ్యవహారాన్ని కంప్లీట్గా విడిచిపెట్టి మళ్ళీ కొత్తగా మీ యొక్క వృత్తిని స్టార్ట్ చేసే విధంగా ఈ గ్రహస్థితి కనబడుతుందన్నమాట. అంటే దశమాధిపతి వ్యయంలోకి వచ్చినప్పుడు జాతకుడు దూర ప్రాంతంలో తన వ్యాపార వ్యవహారాలు నిర్వహించే విధంగా బ్రాంచ్ ఓపెన్ చేయడం కానీ కొంతమంది చిన్న స్థాయి వాళ్ళు ఉద్యోగరీత్యా వేరే ప్రాంతం వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే భాగ్యాధిపతి వ్యయంలో ఉండడం కూడా దూర ప్రాంత ప్రయాణం చెప్తుంది కాబట్టి మరి మీ యొక్క స్థాయిని బట్టి ఆ ప్లేస్ ఆఫ్ చేంజ్ జాబ్ చేంజ్ ఉండే అవకాశం ఉన్నది. అలాగే మరి ప్రభుత్వానికి చెల్లించినటువంటి ట్యాక్సులు పన్నులు వగైరా చెల్లించడం, గృహానికి కావాల్సినటువంటి కంప్యూటర్ సామాగ్రి లాంటి వాహనాలు సమకూర్చడం కూడా జరుగుతుంది. మొత్తం మీద దశమంలో ఉన్నటువంటి కేతువు కూడా వృత్తి మీకు ప్రస్తుతం అసంతృప్తిగా ఉన్నట్టు, ఎంత కష్టపడ్డా సరైనటువంటి ఇన్కమ్ లేకపోవడం కానీ సాటిస్ఫాక్షన్ లేకపోవడం కానీ జరుగుతుంది. ఈ కారణం వల్ల మీరు ఏదైనా ఉద్యోగం కొరకు మార్పు కొరకు ప్రయత్నం చేస్తే ఈ గ్రహస్థితి మీకు ఉద్యోగ మార్పుకి అవకాశం ఉన్నది. సో రాబోయే మార్పు కూడా చాలా వరకు మీ యొక్క స్థాయిని స్థితిని ఆర్థిక స్థితిని పెంచే విధంగా ఉన్నది. మరి ముఖ్యంగా కుజుడు అష్టమ స్థానంలో సంచరిస్తూ వక్రగమనం పొందడం వల్ల విశేష బలవంతుడు అవ్వడం జరుగుతుంది. మీ యొక్క స్థిరాస్తుల యొక్క విలువ అనూహ్యంగా పెరగడం జరుగుతూ ఉంటుంది. మీరు గతంలో ఏదన్నా స్థిరాస్తి అమ్మే ప్రయత్నం చేసి ఉంటే తక్కువ ధరకు రావడం వల్ల మానేసి ఉంటే ఇప్పుడు ప్రయత్నం చేయడం వల్ల మీరు అనుకున్న రేటు కన్నా ఎక్కువ ధర వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా వ్యాపార వ్యవహారాలు స్థిరాస్తి వ్యవహారాలు కలిసి వస్తే కానీ ఏదైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు 100% మీరు జాగ్రత్తగా వహించండి. సీట్ బెల్ట్ పెట్టుకోండి, హెల్మెట్ ధరించండి. అలాగే ఏదన్నా సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకుండా అప్రమత్తంగా ఉండడం వల్ల కంపల్సరీగా చిన్న చిన్న ప్రమాదాల నుంచి బయటపడే అవకాశం ఉంది. అలాగే కొంత ఘర్షణ వాతావరణంతో ఉన్నవారు అటువంటి వాళ్ళు ఎక్కడికైనా సెటిల్మెంట్లకో ఒప్పందాలకో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాత్రం సింగిల్గా వెళ్లకుండా ఎవరో ఒకరిని తోడు తీసుకొని వెళ్ళడం మంచిది. అలాగే మరి ఈ రాశి వారికి సడన్గా కోపం రావడం వల్ల మరి అది భార్యాభర్తల మధ్య గొడవ అన్నదమ్ముల మధ్య గొడవ ఉన్నప్పుడు జాతకుడు సడన్గా ఎమోషనల్ ఫీల్ అయ్యి ఎదటవాడిని హింసించడం కానీ ఫిజికల్గా అరెస్ట్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. తద్వారా మీరు ఏదైనా పోలీస్ కేసులో ఇరుక్కోవడం కానీ ఏదైనా ఇబ్బంది మీకు కూడా జరగవచ్చు, మీ వల్ల అవతల వారికి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు సహనంతో వ్యవహరించండి.
ఎట్టి పరిస్థితుల్లో కోపంతోనో ఆవేశంతోనో మాట్లాడే ప్రయత్నం చేయొద్దు. మీ దగ్గర ఎటువంటి ఆయుధం కానీ, పదునైన ఆయుధాలు కానీ, తుపాకులు కానీ, పిస్టల్స్ కానీ ఏవైనా మీ దగ్గర ఉంచుకోవడం వల్ల సడన్గా వాటిని ఉపయోగించడం కానీ అంటే సడన్గా జరిగిపోతుంటుంది అన్నమాట. మీ ప్రమేయం లేకుండానే కొన్ని చేస్తూ ఉంటారు కాబట్టి సాధ్యమైనంత వరకు పదునైన ఆయుధాలు కానీ ఇలాంటివి మీ దగ్గర పెట్టుకోకుండా చాలా వరకు సింపుల్గానే వ్యవహరించండి. అంటే ఇంచుమించుగా మనకి కుజుడు కర్కాటక రాశిలో 81 రోజులు వక్రగమనంలో ఉండడం వల్ల ఘర్షణ వాతావరణానికి ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. సహజంగా వర్క్ చేసుకున్న వాళ్ళకి ఏం లేదు. ఏదైనా సడన్గా కోపం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వరకు కంట్రోల్లోనే ఉంటే మంచిది. చిన్నగా ఏదో ఫ్రెండ్షిప్గా మాట్లాడుకుంటూ గొడవలకు కూడా రావచ్చు కాబట్టి వివాదం ముదురుతున్న క్షణంలో అక్కడి నుంచి డ్రాప్ అవడం మంచిది. ఈ వారం గ్రహస్థితి పరిశీలించినప్పుడు ఈ వార ప్రారంభంలోనే కుజగ్రహ వక్రగమనం, అలాగే బుధ గురుగ్రహాలు అంటే 3 గ్రహాలు వక్రగమనంలో పొందడం వల్ల, అలాగే నిరంతరం వక్రగమనంలో ప్రయాణించే రాహుకేతువులు అంటే మొత్తం మనకి 9 గ్రహాల్లో 5 గ్రహాలు వక్రగమనంలో ప్రయాణించడం వల్ల జాతకుడు ఏ పని ప్రారంభించినా కూడా ఆ పని 1-2 సార్లు చేస్తే తప్ప పూర్తయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఏదైనా నిరాశ చెందకుండా ప్రయత్నం చేయడం మంచిది. బుధుడు వక్రగమనం వల్ల విద్యార్థులు చదువుపైన దృష్టి కాకుండా ఇతర విషయాల మీద దృష్టి పెట్టకుండా చదువు మీద దృష్టి పెడితే మంచిది. సో ఏదైనా ఈ వారం జాతకుడు కుజుని యొక్క అనుగ్రహం కోసం అంటే ఇది అన్ని రాశుల వారికి సహకరిస్తుంది కాబట్టి ఏ రాశి వారైనా కుజుడు వక్రగమనం పొందడం వలన ప్రతి ఒక్కరిలో కూడా ఆవేశం కోపం ఎక్కువ రావడం వలన ఎక్కువగా భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య ఘర్షణ కారణం అవుతుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి రాబోయే 81 రోజులు ఈ కుజుడు వక్రగమనంలో ఉండడం జరుగుతుంది. సుమారుగా మనకి డిసెంబర్ 7వ తారీఖు నుంచి మరి ఈ సమయంలో ముఖ్యంగా ఏంటంటే మరి భూమికి సంబంధించిన తగాదాలు, బాకీలు అంటే వడ్డీ వ్యాపారం చేస్తున్న వాళ్ళు, అప్పులు ఇచ్చుకొని తీసుకున్న వాళ్ళు ఈ కట్టలేకో తీయలేకో వసూలు చేయలేకో మొత్తం వాళ్ళ మధ్య ఇబ్బందులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇంకా రేటు వస్తుందని ఆశపడి అమ్మకపోవడం, ఈ విధంగా ఆ వ్యాపారస్తులకు చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది మొత్తం మీద. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయంలో కుజగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే భార్యాభర్తలు గొడవలు రావచ్చు, మరి సంతానం కలిగే విషయంలో ఇబ్బందులు రావచ్చు, అలాగే రుణదాతల ఒత్తిడి ఎక్కువ అవ్వచ్చు. ఈ కారణాల వల్ల ప్రతి ఒక్కరు కూడా వీలైతే మంగళవారం రోజు ఎవరి ఇష్టదైవం అనుకోవడం కన్నా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి లేదా ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం వల్ల కుజుని యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. దానివల్ల ఏంటంటే మీరు ఈ కుజుడు ఎప్పుడైతే మీకు అనుగ్రహించాడో జాతకుడికి ధైర్యంతో సాహసంతో ముందుకు వెళ్తాడు. భూములు స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు కలిసి వస్తాయి. అంటే జాతకుడికి ముందుగానే వాళ్ళకి ఏ పని కావాలన్నా ధైర్యంగా అడగగలడు, చేసేవాళ్ళు కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రతి రాశివారు కూడా కుజుని యొక్క అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయ స్వామిని ఆరాధించండి. మరి ఈ మధ్యకాలంలో విపరీతంగా మనకి తమిళనాడు ఉభయ ఆంధ్రప్రదేశ్లో ఏ పని జరగాలన్నా మరి కరుంగలి మాల అంటే ఇవి చాలా వరకు ఈ సిటీలో హైదరాబాదు లేదంటే తమిళనాడులో ఎక్కువ దొరుకుతాయి కాబట్టి మరి వీలైన వాళ్ళు ఒరిజినల్గా అంటే పెద్ద ఖరీదు ఉండదు అది. మరి అక్కడ మనకి అది దొరికే చోట సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో 800-1000 రూపాయలు అటు ఇటుగా అమ్ముతూ ఉంటారు. ఒక 1500 రూపాయలు పెట్టుకుంటే మంచి ఒరిజినల్ కరుంగని మాల ధరించడం వల్ల నేను చాలామందిని చూశాను. చాలామంది నేను ఇచ్చిన వాళ్ళు కూడా 1500 ఈ రోజుల్లో పెద్ద అమౌంట్ కాదు. అది ధరించడం వల్ల ముఖ్యంగా కుజుని యొక్క అనుగ్రహంతో రుణ సమస్యలు సాల్వ్ అవుతాయి, విజయ అవకాశాలు పెరుగుతాయి, భూములు వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. కొంత ధైర్యం రావడం జరుగుతుంటుంది. అంటే ప్రయత్నం లేనిదే ఏ పని జరగదు. కేవలం ఉంగరం పెట్టుకున్నాం, కరుంగలిమాలు ధరించామన్నంత మాత్రాన వాళ్ళకేమి స్పెషల్గా వాళ్ళ మీద ఒక ముద్రైరు, వాళ్ళకి ప్రత్యేక అవకాశాలు అయితే ఏమీ రావు. అయితే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి మీరు 90% ప్రయత్నం చేస్తే 10% అన్నా ఈ అదృష్ట వస్తువులు లాంటి అంటే కరుంగలిమాల, స్ఫటికమాల, ఈ ఉంగరాలు కొంతవరకు మీకు 5% 10% సహకరిస్తాయి తప్ప
అసలు ఏమీ ప్రయత్నం చేయకుండా మీరు కరుంగలి మాల కాదు కదా, డైమండ్ మాల వేసుకున్నా కూడా ఏ పని జరగదు. స్వస్తి.